ఈరోజు మా పొలం వెళ్ళానండి. అక్కడ నల్ల వంకాయలు ఉన్నాయండి. చెట్టుకి కాసి నల్లగా పొడుగ్గా ఉంటాయి కదండి వంకాయలు, అవి ఉన్నాయండి. వెంటనే కోసుకొచ్చానండి. మొత్తం ఒక 20 చెట్లు కోస్తే 1/2 కేజీ వచ్చినాయండి. మరి వంకాయలతో నేను ఏం చేస్తా తెలుసా? వంకాయలు ఎప్పుడు చేసుకుంటానండి, చాలా సింపుల్గా, చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా. పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరేపాకు. మనం చేయబోయేది వంకాయ ఎప్పుడు చేసుకుంటున్నానండి నేను. ఓకేనండి, దానికి కావాలి. మరి వండేటప్పుడు కొన్ని మసాలాలు, కారాలు చూపిస్తా. గ్యాస్ వెలిగించుకుందాం, దండం పెట్టుకోవాలి. బాగా రావాలి, బాగా రావాలి, బాగా రావాలి. వచ్చేసింది. గిన్నె పెట్టుకుందాం. అక్కడ గిన్నె బాగా వేడెక్కాలండి. గిన్నె వేడెక్కిందండో. ఇప్పుడే మనం ఏం చేయాలి ఇందులో? ఇంకేంటండి చూద్దాం. ఆయిల్ పోసేద్దాం, అంతేనండి. కొద్ది నూనె ఎక్కువే పడుతుంది అండి, ఎందుకంటే మనం వంకాయలు ఎప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొద్ది నూనె ఎక్కువ పడుతుంది. ఏమన్నా నూనె బాగా ఏడెక్కాకండి, ఇందులో తాలింపు సరుకులు వేసుకోవాలండి. కొద్దిగా అన్నీ మిక్స్ అయిన తాలింపు సరుకులు కొన్ని, కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. వంకాయ కర్రీలో కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు శనగపప్పు వేసుకున్న. కరివేపాకు, జమ్ ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఏమంటే ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం కదండి, ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇది వెజిటేరియన్ కాబట్టి 1 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరంలా. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ నూనెలో మగ్గితే ఉంటుంది అల్లం పేస్ట్. అదురుతూ ఇలా బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయి ఇలా బాగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయలని. ఇప్పుడు ఇంకా ఈ సినిమాకి హీరో ఎవరండి? పొడుగు నల్ల వంకాయలండి. ముక్కలు కోసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టి ముక్కలు కోసుకున్నాం కదా, వేసేసుకున్నాం. జుమ్ 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 జుమ్. ఇలా సన్నగా కోసుకోవాలండి. ఒక వంకాయని 8 ముక్కలు చేశాను నేను. ఈరోజు 4 చేసుకోండి, నేను 8 చేసా. తొందరగా ఫ్రై కాదండి, బాగా ఉప్పు కారాలు వెళ్తాయి. ఏముండో చూసారా? ఇలా నూనెలో కాసేపు మగ్గాక చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో, ఇలా బ్రౌన్గా. అంటే నూనెలో బాగా మగ్గినట్టండి. ఈ వంకాయ కర్రీకి పెద్ద ఐటమ్స్ ఏం అక్కర్లా. మసాలాలో ఉప్పు, కారం, పసుపు, లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మగ్గిపోతాయండి ఈ పొడి వంకాయలు. పొట్టు వంకాయలు అయితే తొందరగా మగ్గో, అవి కొద్దిగా టైం పడుతుంది, చాలా తొందరగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారాలు అన్నీ వేసుకుందాం. మరి ఇలా ఉన్నప్పుడే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం 1 స్పూన్ వేసుకుంటే చాలు. కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ చాలండి. 1/2 కిలో కాబట్టి, కేజీ అయితే 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత వచ్చి 1/2 స్పూన్ పసుపు పొడి 1 స్పూన్ వేయాలండి. అది ఇప్పుడే వేసుకోవాలి. ఎన్నిట్లో వంకాయ ముక్కలో కలుపుతుంది, ఎందుకంటే ఫ్రై కాదండి. ఇంకా ఇందులో నీళ్ళు ఏం పొయ్యం మనం. ఉప్పు ఇవన్నీ కలుపుకున్నా చూసుకుందామండి. ఇవన్నీ ఉప్పు, కారాలు బాగా ఇంతేనండి, చాలా సింపుల్. ఏమన్నా కరెక్ట్గా నాకు 10 నిమిషాలు పట్టిందండి, అంతే. నిజం చెప్తున్నా, 10 నిమిషాలు పట్టిందండి. 10 నిమిషాలు కూర అయిపోద్దండి. మీరు కూరగాయలు కోసుకోవడం లేట్ తప్ప వండడం అయితే 10 నిమిషాలు అయిపోద్దండి. చాలా సింపుల్, తొందరగా అయిపోద్ది. ఇది వేడి వేడి అన్నం వల్ల తింటే ఉంటుందండి. నా పసారాల బుడ్డి. ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి బాగా కలవాలండి. ఈ నూనెలోనే మగ్గాలన్నమాట బాగా. చాలా సింపుల్ అండి. నాకు తెలితే 10 నిమిషాలు అండి, ఎక్కువ కూడా టైం పట్టదు. 10 నిమిషాలు అంతే. మీరు కూరగాయలు కోసుకోవడం ఆలస్యం అంతేనండి. ఏమండో ఈ కూర చాలా 10 నిమిషాల్లో చాలా సింపుల్గా అయిపోద్దండి. నన్ను అడిగితే కూరగాయలు కోసుకోవడమే లేట్ అవుద్ది తప్ప ఆ కోసుకున్నంత టైం కూడా పట్టదండి. వంకాయలు చాలా మెత్తగా ఉడికిపోయి చూసారా? ఎందుకంటే ఈ నల్ల వంకాయలు, పొడి వంకాయలు తొందరగా మగ్గిపోతాయండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. కానీ ఇలా చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. 10 నిమిషాల్లో ఇది వంకాయ ఎప్పుడు రెడీ అండి. ఇంకా దీనిపైన ఏం వేసేద్దాం? కొత్తిమీర వచ్చింది ఆడ నుంచిరా, షాపు నుంచా ఇంటి నుంచా. కొత్తిమీర వేసుకునండి.
ఇంకేంటండి కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా వేసుకుంటే కొత్తిమీర కూడా బాగా కలవాలండి ఇందులో. అబ్బబ్బబ్బ వాసన అదిరిపోతుంది. కొత్తిమీర పడగానే కూరకు ఒక ఆనందం అండి. అన్నం పడుతుంది చూడండి, అద్భుతంగా ఉంది. ఇది వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి నా సాగు రంగా. ఇంకేంటండి ఏ ఫ్రైలు కానీ మెయిన్ కరివేపాకు ఇంపార్టెంట్. కరివేపాకు పైన వేస్తేనే జుమ్ జుమ్ జంబలికి జారిమిటాయా అన్నట్టు ఉంటుంది. మనం కరివేపాకు వేసుకుందాం. ఒకసారి ఉప్పు చూసుకున్నామండి. బా ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అదండి వంట అంటే అలా ఉండాలి మరి. కరివేపాకు వేసింది దించేద్దామండి. అవును, నాకు ఇష్టమైన ఆవకాయ పచ్చడి అండి. అమ్మని మర్చిపోయాను, ఆవకాయ కూడా మర్చిపోవండి. వంకాయ ఫ్రై అండి, వంకాయ ఫ్రై. ఆహా, రైసు. అబ్బబ్బో 7 ఈ రెండు కలిపి తింటే ఉంటే అదిరిపోద్ది అండి, అదిరిపోద్ది. నల్ల పొడి వంకాయ ఫ్రై. ముందు ఆకుపచ్చతో ముద్ద తినాలి. ఎప్పుడైనా ఆకుపచ్చతో ముద్ద తింటే నాకు ఫీల్ లేదు. మనం ఎందుకు చేసుకున్నా కానీ ముందు ఆవకాయని అమ్మని ఎప్పుడు మర్చిపోలేమండి. ముందు ఆవకాయ మొత్తం ముద్ద తినేసుకోండి, చాలా బాగుంటుంది. అమ్మని ఆవకాయ పచ్చడి ఎప్పుడు మర్చిపోలేమండి కదండి. తినేటప్పుడు మాట్లాడకూడదు, ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముద్ద, నువ్వు వంకాయ ఫ్రై కలుపుని తిన్నావు. వంకాయ ఫ్రై నూనెలో బాగా మగ్గింది కదండి. అది కూడా నేను మన చెట్టు తోటలే కదండి, పొలంలో కదా వంకాయలు. చాలా టేస్ట్ బాగుంది, బాగుంది. అన్నీ కలుపుకొని తింటే ఉంది. మీరు చెప్పేద్దాం. రసంలో మధ్యలో కూడా తినొచ్చింది, పెరిగేసి చాలా బాగుంది. నేను వంకాయ టేస్ట్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మరి ఇలా చేసుకుని తింటారు కదా మీరు కూడా. చాలా బాగుందండి. 10 నిమిషాలే టైం. నేను నాటేస్తున్నా 10 నిమిషాలే ఎక్కువ. మీరు కూడా పోయడానికి లేట్ అవుతుంది తప్ప 10 నిమిషాలు అయిపోతుంది. చాలా చాలా బాగుంది. మా బాబాయ్తో పీతల గరితో చేస్తా. పీతలు ఎప్పుడు చేయనా పులుసు చేయనా మీరు కామెంట్ పెట్టండి. మా బాబాయ్ మళ్ళీ అంటారు పీతల పులుసు కానీ పీతల ఇక్కడి కానీ చేస్తా. మా బాబాయ్ మా ఫ్రెండ్కి ఊళ్ళో వాళ్ళకి ఊరు వెళ్ళాడండి, వచ్చే చేస్తాడు, చేస్తాను. ఓకేనా. పీతల పులుస విగ్రహం మీరు కామెంట్ పెట్టండి, మా బాబాయ్తో చేపిస్తాను. ఓకేనా. థ్యాంక్స్ సో మచ్, ఐ లవ్ యూ. కాడు చాలే మన డిస్టాల్కి మళ్ళీ తెలియదు. ఓకేనా మరి బాయ్.